కిలోమీటర్లకు ఒక లోకల్ మార్కెట్ కూరగాయల రైతులకు బాసట. సో తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో కూరగాయలు ఆకుకూరల రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మండల కేంద్రాల్లో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం పంటల సాగుల విస్తీర్ణంలో 7% మాత్రమే ఉద్యాన పంటలు సాగుతూ ఉండగా దాదాపు 43 ఎకరాల టన్నులు అయితే అంటే 43 లక్షల టన్నులు అయితే ఉత్పత్తి అవుతుంది. కూరగాయలు నిల్వ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఏ రోజుకు ఆ రోజు విక్రయిస్తున్నారు. సరైన మార్కెట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 రైతు బజార్లు ఉన్నాయి. ఇవి నగరాలు పట్టణాల్లో ఉండడంతో రైతులకు రవాణా సమస్యగా మారింది. వ్యవసాయ శాఖకు చెందిన మార్కెట్ యార్డులో కూడా కూరగాయల విక్రయాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన వాటిలో స్థలాభావంతో షెడ్ల నిర్మాణం జరగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల మార్కెట్లపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి సంబంధించి కోరిందనమాట. అయితే వీళ్ళు ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. సో మండల కేంద్రాల్లో లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని, అవి రవాణాకు అనుకూలంగా జాతీయ రాష్ట్ర జిల్లా రహదారులను కలుపుకొని ఉండాలని సూచించారు. ఒంటి మామిడి, అంకాపూర్, జగిత్యాల, జహీరాబాద్ తదితర చోట్ల అలాంటి విజయవంతంగా నడుస్తున్నాయని ఉదాహరణ ఇచ్చారన్నమాట. ఈ మేరకు కూరగాయలు అధికంగా పండే ప్రాంతాల్లో లోకల్ మార్కెట్ల ఏర్పాటుకు స్థలాలు ఎంపిక చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. తొందరలోనే మండల కేంద్రాల్లో కూడా ప్రత్యేక మార్కెట్లు అయితే కూరగాయల మార్కెట్లు రాబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.